హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఒకసారి చేశారంటే అచ్చం నాటుకోడి కర్రీ లాగే ఉంటుందండి. టేస్ట్ మాత్రం ఇది రైస్లోకైనా, బిర్యానీలోకైనా, రోటీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో వెళ్ళిపోదామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 1 కప్పు వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను వండే చికెను కేజీ చికెన్ కాబట్టి ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 4 లేదా 5 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. గ్రేవీని బట్టి మనం ఉల్లిపాయల్ని వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని దోరగా వేయించుకోవాలి. బాగా వేగిపోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఈ పేస్ట్ని కూడా వేసేసుకొని మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. కొత్తిమీర అనేది విడిగా వేసుకుంటే టేస్ట్ అనేది దానికంటే ఇలా పేస్ట్ చేసి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కిలో చికెన్ని నీట్గా కడిగేసేసుకొని వేసుకుంటున్నాను. చికెన్ అనేది నేను స్కిన్తోనే తీసుకున్నానండి. బోన్ కూడా కలిపే తీసుకున్నాను. ఇలా స్కిన్తో బోన్తో తీసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. మనం స్కిన్ తినకపోయినా కానీ స్కిన్తో పాటు వండుకొని తినేటప్పుడు స్కిన్ని పక్కకు తీసేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాల్చిన చికెన్ కాబట్టి ఇలా స్కిన్తోనే ఉంటుందండి. కాల్చిన చికెన్ అనేది ఇలా చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా బాగా కలుపుకొని దీంట్లో పసుపు, కళ్ళుప్పు అనేది యాడ్ చేసుకున్నామంటే చికెన్లోని వాటర్ అంతా ఈజీగా వచ్చేస్తుందండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకుంటున్నాను. కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. చికెన్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఉప్పు అనేది ఎక్కువగానే పడుతుంది. తర్వాత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అప్పుడే చికెన్లోని వాటర్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, చికెన్లోని వాటర్ అంతా వచ్చేసింది కదా. మనం వాటర్ వేసినట్టే వచ్చేసింది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ పూర్తిగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయ్యే వరకు మూత తీసుకొని కలుపుకుంటూ మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ ఉండగానే మనం స్పైసెస్ని యాడ్ చేసామంటే చికెన్ అనేది నీచు వాసన వస్తుంది. కాబట్టి వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిన తర్వాతే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి.
వాటర్ అనేది కొద్దిగా దగ్గరగా అవుతున్నప్పుడు ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. మసాలా పౌడర్ అనేది ముందుగానే దినుసులన్నీ వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇలా స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు ఒక 5 నిమిషాలు బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు. ఈ చికెన్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కూడా ఎక్కువగా పట్టదండి. మనకు ఆల్రెడీ చికెన్లోని వాటర్తోనే చికెను హాఫ్ వరకు కుక్ అయిపోయింది కాబట్టి వాటర్ అనేది తక్కువగానే యాడ్ చేసుకోవాలి. చికెను మీడియంగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా కుక్ అయిందంటే చికెన్ అనేది టేస్ట్ బాగుండదండి. ఇలా బాగా కలుపుకొని 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం. మనం ముందుగా కళ్ళుప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది సరిపోదండి. మరొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకొని కళ్ళుప్పుని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కమ్మని చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. చికెన్ అనేది గ్రేవీ చెక్ చేసుకుందాం. మరి వాటర్ చిక్క లేకుండా కొంచెం చిక్కగా అనిపిస్తే కనుక మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. వేడివేడిగా ఇలా చికెన్ కర్రీని కనుక బిర్యానీతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.